నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ ప్రయోగించిన స్టార్షిప్ మెగా రాకెట్ పేలిపోయింది. టెక్సాస్లోని బోకా చీగా వేదికగా ఈ రాకెట్ను ప్రయోగించారు. ఆ రాకెట్ తొలుత విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లినా ఆ తర్వాత ఆకాశంలో అది పేలిపోయింది. ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో రాకెట్ పేలిపోవడంపై స్పేస్ ఎక్స్ స్పందించింది. ఈ ప్రయోగాలు విఫలమవుతున్నా వీటి నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపింది. రాకెట్ పేలిపోవడంతో దాని నుంచి భారీగా శకలాలు కిందికి దూసుకొచ్చాయి. ఫ్లోరిడా, బహామాస్ ప్రాంతాల్లోని ఆకాశంలో ఈ శకలాలు తారా జువ్వల్లా కనిపించాయి. చంద్రుడు, అంగారకుడిపైకి మానవ సహిత ప్రయోగాల కోసం స్టార్షిప్ సామర్థ్యాన్ని పరీక్షించడం, అలాగే డమ్మీ ఉపగ్రహాలను నిర్దిష్ట కక్షలోకి వంటి అంశాలను పరీక్షించేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు. గురువారం నాడు టెస్ట్ ఫ్లైట్ సమయంలో స్పేస్ ఎక్స్ సంస్థ స్టార్షిప్ రాకెట్తో సంబంధాన్ని కోల్పోయింది. లిఫ్ట్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల తర్వాత అంతరిక్ష నౌక భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇంకొన్ని క్షణాల తర్వాత రాకెట్ పేలిపోయింది. గంట సేపు కొనసాగిన ఈ మిషన్లో అంతరిక్ష నౌక స్థిరత్వాన్ని కోల్పోయే ముందు దాదాపు 90 మైళ్ళు ఎత్తుకు ఎగిరింది. ఆ తర్వాత ఆ శకలాలు దక్షిణ ఫ్లోరిడా నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహామాస్లోనూ పడ్డాయి. ఈ నేపథ్యంలో పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. స్టార్షిప్ రాకెట్ ప్రయోగం విఫలం కావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరిలో ప్రయోగం నిర్వహించగా కరేబియన్ దీవులపైన ఆ రాకెట్ పేలిపోయింది. ఆ శకలాలు ట్రక్స్ అండ్ కైకోస్ దీవుల్లో పడ్డాయి. ప్రపంచంలోని అతిపెద్ద రాకెట్గా స్టార్షిప్కు గుర్తింపు ఉంది. 123 మీటర్ల ఎత్తుతో నాసా షార్టన్ వి రికార్డులను బద్దలు కొట్టింది. రాకెట్ రూపకల్పనకు 830 కోట్ల రూపాయలను స్పేస్ ఎక్స్ ఏజెన్సీ ఖర్చు చేసింది.